కడప జిల్లా చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు చంద్రబాబు ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు ఇప్పుడు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుకి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కోమునూతలలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. బాబు ప్రసంగిస్తున్న కాన్వాయ్పై చెప్పులు విసిరి రగడరా చేశారు. టీడీపీ జగన్ వర్గం కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. చంద్రబాబుపై దాడి చేసి పారిపోతున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీల ప్రతాపం చూపించారు. కొంత మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు నమస్కారం అండి. మీ పార్టీ అధినేత స్వయంగా మీ పార్టీ అధినేత చంద్రబాబు మీదే ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని మీ అభిప్రాయంగా ఉంది? చాలా దుర్మార్గము, అమానుషమైన చర్య. నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా పెద్ద ఎత్తున గత 2 రోజులుగా కడప పార్లమెంట్ లో విజయవంతం అవుతా ఉంది. పెద్ద ఎత్తున పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, పార్టీ వర్గాలు అన్ని కూడా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడమే కాకుండా బ్రహ్మరథం పెడతా మహేశ్వరరెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి విజయవంతం చేస్తా ఉన్నారు ప్రచార సభలన్నీ. ఈ సభల్లో ఏదైతే వీళ్ళ అవినీతి కానివ్వండి, 1,00,000 కోట్ల కుంభకోణం కానివ్వండి, ఏ విధంగా ప్రజల ఆస్తులను లూటీ చేసుకున్నారు, ఏ విధంగా ఈ గనులన్నీ కూడా దోచుకున్నారు, ఏ విధంగా ఈ సంపదను దోచుకున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వస్తా ఉంది. రాత్రి కూడా మరి నిన్న పోరుమామిళ్ళ మండలం, అదేవిధంగా బద్దివేలపట్నంలో నిన్న సిపిఐ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా బద్దివేలపట్నంలో రాత్రి 10 గంటలకి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం, మరి బద్దివేలపట్నం నుంచి రాత్రి మరి ఇవాళ పులివెందుల నియోజకవర్గానికి పులివెందులు వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇవాళ ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు గారి మీద ఈ విధంగా దాడి చేయించడం అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికే మరి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందంటే పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ ఇటువంటి సంఘటన ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో నిన్న మొన్న మనం ఈ ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా మీడియా స్పష్టంగా చూపించింది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం కళ్ళ కన్నట్టు కనపడింది. మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పులివెందుల నియోజకవర్గంలో వెళ్తా ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత లేదా? వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మేము చాలా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపిస్తున్నాం, బెటాలియన్ పోలీసులను దింపాం, శాంతి భద్రతలు కాపాడుతున్నాం. ఇంత అసమర్థతగా పోలీస్ యంత్రాంగం ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రచార కార్యక్రమంలో ఈ విధంగా రాళ్లు వేయటం, బురద వేయటం, మరి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గం, జగన్మోహన్ రెడ్డి అల్లరి మొక్కలతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేపిస్తా ఉన్నాడు. దీనికి పూర్తి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ దే. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రచార కార్యక్రమంలో ఈ రాళ్లు ఎంచిన కార్యక్రమం కానీ వేట కొడవళ్ళని కూడా వాళ్ళ మీడియాలో కనపడతా ఉన్నాయి. భయభ్రాంతుల్ని చేయాలి కార్యకర్తల నాయకుల్ని. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద, ఆయన మీద దాడి చేస్తే కార్యకర్తల నాయకులు భయపడతారనే ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన అమానుషమైన చర్యలు పాల్పడతా ఉన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని భయపడే ప్రసక్తి లేదు. మా నాయకుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ స్పందించాలా, పోలీస్ యంత్రాంగం స్పందించాలా, ఇమీడియట్ గా ముఖ్యమంత్రి, హోంమంత్రి దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక నియోజకవర్గంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రచార కార్యక్రమానికి శాంతి భద్రతలో మరి రక్షణ కల్పించలేని వీళ్లు ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు, రేపు ఓట్లే సామాన్యులతో పేదవాళ్ళతో ఓట్లు ఎలా వేపిస్తారో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. ఉమామహేశ్వరరావు గారు ఒక మాట అండి, అంటే ఇప్పుడు ఇందా మీరు చెప్తున్నారు మీ పార్టీ అధినేత నిన్న చేసిన ప్రచారంలో కూడా విశేష స్పందన లభించిందని. అందులో ఆయన ప్రధానంగా మాట్లాడుతోంది కూడా మీరు చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అదే దివంగత వైఎస్ మీద కూడా అనేక విమర్శలు వెళ్లాయి. కాబట్టి మరి స్థానికంగా అక్కడ నేత కాబట్టి వైఎస్ ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల ఎవరన్నా కొంతమంది జీర్ణించుకోలేక ఏమన్నా దాడి జరిగిందంటారా, లేకపోతే ఆ విధంగా కనిపించే విధంగా ఎవరైనా ప్రేరేపించి ఈ దాడి చేయించారు ఎవరైనా అని మీరు అంటున్నారు? ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏ విధంగా అయినా సరే రిగ్గింగ్ చేసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా
ప్రధాన పార్టీ నాయకులు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేపిస్తా ఉన్నాడు. ఇది ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో గత 30 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి పోషించిన పాత్రనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోషిస్తా ఉన్నాడు. దీంట్లో కొత్త ఉందండి. రాష్ట్రంలో ఎవరిని ఏమో అడిగినా కూడా ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లవాడిని అడిగినా. కానీ ఇక్కడ వైఫల్యం చెందింది ఎలక్షన్ కమిషన్, ఇక్కడ వైఫల్యం చెందింది శాంతి భద్రతలు చూడాల్సిన పోలీస్ యంత్రాంగం. పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తులు ఈ విధంగా చేస్తా ఉంటే మీరు చేతులు కట్టుకొని సినిమా చూసి మీడియాలో చూపిస్తా ఉన్నారంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీని పూర్తి మూల్యం ప్రభుత్వం చెల్లిస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తాడు. థ్యాంక్ యూ మహేశ్వరరావు గారు. మేము కోరుకుంటున్నాం, కత్తులతో వచ్చారు, ప్రీ ప్లాన్ గా వచ్చారు, ఇక లోకల్ కాదు వీళ్ళంతా బయట నుంచి వచ్చారు. కత్తులను తీసుకొని వచ్చి బాబు గారి గవర్నమెంట్ ఈ విధమైన దౌర్జన్యాలు చదువుతున్నాం. దీన్ని వెంటనే ఖండిస్తున్నాం. పోలీస్ వాళ్ళు వాళ్ళని వెంటనే వచ్చారని మేము కోరుకుంటున్నాం. కత్తులతో వచ్చారు, ప్రీ ప్లాన్ గా వచ్చారు. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.